project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. సినిమాల్లో జరిగేవన్నీ నిజాలు కాదు, కానీ నిజ జీవితంలోని కొన్ని స్టోరీలు మాత్రం అచ్చం సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. నాగార్జున హలో బ్రదర్ సినిమాలో చిన్నప్పుడెప్పుడో విడిపోయిన ట్విన్స్ దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. అసలు ఇలాంటి ఘటన నిజ జీవితంలో జరుగుతుందా అని మనకో డౌట్ ఉండేది. అయితే తాజాగా అలాంటి ఘటనే జార్జియాలో జరిగింది. పుట్టగానే తండ్రి వల్ల విడిపోయిన ట్విన్ సిస్టర్స్ దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. అది కూడా ఓ టీవీ రియాలిటీ షో, ఇంకా ఓ టిక్ టాక్ వీడియో ద్వారా. ఈ ఘటన తూర్పు యూరోపియన్ దేశమైన జార్జియాలో జరిగింది. 2002లో అజాసోని అనే మహిళ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన ఆమె భర్త 2 పిల్లలను వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. దీంతో జార్జియా రాజధాని బిలిసీకి ఒక కూతురు అనో సార్టానియా, దీనికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న జగ్డీడీకి ఇంకో కూతురు అమి క్విటియా చేరారు. ఒకే దేశంలో ఉన్న దాదాపు 20 ఏళ్ల పాటు విడివిడిగా పెరిగారు. అయితే 12 ఏళ్ల వయసులో వీరి కలయికకు బీజం పడింది. తనకు ఎంతో ఇష్టమైన జార్జియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్న ఆమె అచ్చం తనలాగే ఉండి డాన్స్ చేస్తున్న ఇంకో అమ్మాయిని చూసి షాక్ అయింది. ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరూ ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక కొంతకాలం తర్వాత అనో కూడా ఓ టిక్ టాక్ వీడియోలో అమీని చూసింది. ఇలా దాదాపు 20 ఏళ్లు విడిగా పెరిగాక బిలిసీలోని రస్టావెలీ బ్రిడ్జిపై ట్విన్స్ ఇద్దరూ కలుసుకున్నారు. ఇక తామిద్దరూ విడిపోయిన తీరును తెలుసుకుని అవాక్కయ్యారు. 20 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆనందంలో మునిగిపోయారు. అయితే వీరిద్దరే కాక జార్జియాలో ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వేలాది మంది పిల్లలు మిస్ అయ్యారని కొందరు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.